నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారు కదా. అయితే నేను ఈరోజు తిప్పతీగ గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఈ చెట్టు ఉంది కదా, ఇది మా కంపౌండ్లో మొలిచిందనమాట. ఎలా మొలిచింది. అంతకుముందు ఈ తిప్పతీగ కోసం ఎక్కడికో వెళ్ళి కోసుకొచ్చుకునే వాళ్ళము. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేకుండా మా ఇంటి దగ్గరే మొలిచింది. జస్ట్ ఒక మొన్న 2-3 వర్షాలకే ఇది ఇంత చాలా హెల్దీగా వచ్చేసింది ఇది. అయితే ఈ తిప్పతీగ మనము పొద్దున్న మార్నింగ్ లేవగానే ఒక 4-5 ఆకులు తీసుకొని కొంచెం మరగనిచ్చి, తర్వాత ఆ వాటర్ని మనం పొద్దున్న లేవగానే ఎర్లీ మార్నింగ్ కనుక మనం ఒక గ్లాసు తాగినట్టయితే మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ పోతాయి. తర్వాత ఇంకా మన బీపీ, షుగర్ అది కూడా కంట్రోల్గా ఉంటాయి అన్నమాట. అంటే మనకు హెచ్చు తగ్గులు అవ్వకుండా కంట్రోల్డ్గా ఉంటాయి. ఇది ప్లస్ ఇంకోటి, ఇది ఓన్లీ బీపీ, షుగర్ అనే కాకుండా చాలా మన బాడీలో ఉన్న చాలా అంటే చాలా రకరకాల ప్రాబ్లమ్స్కి దీన్ని రకరకాలుగా వాడతారంట. అయితే ఈ మధ్య ఇది బయట మనకి పొడి అలా కూడా అమ్ముతున్నారు. కానీ మనకి ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇది చాలా పాపులర్ అయింది, చాలా విరివిగా దొరుకుతుంది. ఒక మూమెంట్లో అయితే మేము దీన్ని చెట్టు కూడా తెచ్చి పెట్టుకున్నాం అనమాట. అప్పుడు బాగా కరోనా మూమెంట్లో అయితే మేము డైలీ ఇంట్లో మార్నింగ్ కంపల్సరీగా తాగేవాళ్ళము. తర్వాత కొంచెం అట్లా అయిపోయింది. కానీ మా ఇంట్లో అయితే ఇది డైలీ డెఫినెట్గా తీసుకుంటారనమాట. తీసుకోవడం వలన కొన్ని ప్రాబ్లమ్స్ అనేది మనం మొత్తం రాకుండా మనం ఏంటంటే కొన్ని ప్రయోగాలు చేస్తుంటాం కదా. ఆ ప్రయోగంలో ఈ ప్రయోగం కూడా ఒక సక్సెస్ అయిందనమాట. ఇది ఇప్పుడు చాలామంది చెప్తున్నారు ఈ తిప్పతీగ తీసుకోండి అని. సో మనకు దొరుకుతుంది, మనకు అందుబాటులో ఉంది, దీని మీద మనం రూపాయి ఖర్చు పెట్టట్లేదు. ప్లస్ ఇది మనకి ఇంతగా మనకు హెల్త్ బెనిఫిట్స్ ఇస్తుంది. ఇంకా రకరకాలుగా చాలా ఉన్నాయి. దీని తీగ, ఆకులు ఎండబెట్టి పొడి చేసుకోవడం, అది రకరకాలు ఉన్నాయి. కానీ మనకు తెలిసింది ఏంటి అంటే మరగబెట్టుకొని ఆకుల రసం తాగడం అనేది. అది ఇంకోటి ఏంటంటే ఈ ఆకుల్ని ఇంకా ఒకవేళ మనం పొద్దున్న బిజీగా ఉంటాము, ఈ ఆకులు మరగబెట్టుకోవాలి, రసం తాగాలి అనే బదులు కూడా మనం తమలపాకు వేసుకున్నట్టు ఒక 2-3 ఆకుల్ని దగ్గరికి మడిచేసేసుకొని జస్ట్ అంటే టేస్ట్ అంటే ఇప్పుడు మందు చేదుగా ఉంటుంది, అయినా ట్యాబ్లెట్ వేసుకుంటాం కదా. జస్ట్ కాసేపు ఇది మందు అనుకొని మనం ఆ విధంగా మనం తీసుకున్నట్టయితే మనకి ఆరోగ్యం అనేది కాపాడుకున్న వాళ్ళం అవుతాము. ఇంకా ఫ్యూచర్లో మనకు ఏమి రకరకాల రోగాలు, కొత్త రోగాలు ఏం రాకుండా ఇది మనకి కొంచెం సహాయపడుతుంది. మనకు అందుబాటులో ఉన్న దీన్ని మనం అందరం ఉపయోగించుకుందాము. మీరు కూడా ఒకవేళ ట్రై చేయండి. ఆల్మోస్ట్ ఈ మధ్యకాలంలో అందరూ దీనికి అలవాటు పడిపోయారు. మామూలుగా చెప్తున్నాను, నేను దీనివల్ల బెనిఫిట్ పొందాను కాబట్టి నేను దీన్ని మీతోటి షేర్ చేసుకుంటున్నాను. ధన్యవాదాలు.